लाइट 10 सेकंड ये बरस पड़ रही है ये बाप पुराने झाले ना काम करो स्टॉप करो बंद अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हिंदुस्तान यूनाइटेड मुस्लिम की जानिब से हमारे दोस्त जो है एक मैनाटी कॉलोनी में रहते हैं, उन्होंने मेरे को सुबह में फ़ोन करके बोला कि 2 बकरे और एक बिल्ली और एक मुर्गा शेरा चिरुता बिल्ली आके इधर खाया बोल के मेरे को कंप्लेंट करा उसने। बहुत ख़राब लगा मेरे को। आके मैं इधर देखा तो सही भी इधर पड़ा हुआ है, बड़ी तकलीफ़ दिखी। ये मैनाटी कॉलोनी में जो है पब्लिक को बहुत परेशानी है, काटी बहुत भर चुकी है इधर, अभी तक रोड डालने को नहीं है। आवाम बहुत परेशानी में है। क्या भाई आधे काटी देखे चारों तरफ कैसा फैल चुकी है, ना इधर रोड पड़ा है अभी तक ना कुछ पड़ चुका है। अली नाम के हिसाब से दे तो चलता नहीं, अली उसको पूरा क्लीन करके रोड वगैरह दिखा के उन लोग को सही से हिसाब से रखेंगे तो लोग आवाम खुश रहेगी। इधर आवाम बहुत परेशानी में है। आज बकरियों को छीलियों को खाया है, बिल्लियों को खाया है, कल इंसान बच्चों को खाएगा बोल के वो लोग डर रहे हैं। इसका जिम्मेदार कौन है? गवर्नमेंट से अपील की जाती है कि जल्द से जल्द जो भी है फैसला जल्द से जल्द क्लियर करे और आवाम को खुश रखे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। మాకనే చిత్తపులతోన చాలా భయం అవుతుందన్నా. ఏం చేసి గవర్నమెంట్ పట్టుకొని పోవాలి. ఇది ఎనుగోట్లు కాసేవాళ్ళు మేము బరిగట్లకి వేస్తే ఏం చేయాలా? మెన్సులకు కానీ అపాయం కదన్నా. ఏదో మీకు పుణ్యం ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళకి పట్టుకొని పోండి అని చెప్తాము. ఇక్కడ ఆదోనిలో ఆదోని మాది లాస్ట్ ఇది మైనారిటీ కాలనీ లాస్ట్ మామే ఉండేది. ఇంకా చిరుత ఉందని చెప్తున్నారా మీకు? చూసా అంటారు అందరూ, చూసామన్నా రాత్రి. సరే గవర్నమెంట్ పట్టుకుపోవాలి కదా. మనుషులకి ఏమన్నా అపాయం ఉందమ్మా? ఉంటుందన్నా, మరి అపాయం లేకుండా ఏడుతుంటది. ఇంకా చిన్న చిన్న పిల్లలే ఉండేది అంత ఇడ. మనము ఎనుగోట్లకి గొర్రెలు మేకలు అన్ని పిల్లలు పోగలేక రాత్రి అదే ఇంకా మాకు. సరే గత కొద్ది రోజులుగా ఆధునిక కొండల్లో చిరుత సంచారం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నో ఆవులు గొర్రెలు చనిపోయినాయి. తాజాగా ఆధుని శివార్లో ఉన్నటువంటి మైనారిటీ కాలనీలో ఒక గొర్రె, ఒక పిల్లి, ఒక కోడి చిరుత దాడిలో చనిపోయినట్లు మరి సమాచారం అందుతున్నది. ఇంకా విశ్వసనీయంగా తెలుసుకోవాల్సింది ఇంకా అది. కొందరు పిల్లలు మాత్రమే దీన్ని ధృవీకరించారు, కానీ దీని అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తే కానీ చెప్పలేము. ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఇన్ని రోజులు కొన్ని నెలల నుంచి చిరుత ఉందని చెప్పి న్యూస్ వచ్చినా కూడా చిరుత చివరికి ఇట్లా ఊర్లో రావడం అనేది ఎంతో భయంకరమైన పరిణామం. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆదోనిలో అటవీ శాఖ మొద్దు నిద్రలో ఉంది. దయచేసి ఈ యొక్క చిరుతల్ని మత్తుమంది ఇచ్చి తీసుకువెళ్ళి అడవుల్లో వదలాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎన్నో ఆవులు, గొర్రెలు, చాలా జంతువులు ఈ యొక్క దాడికి చనిపోయినాయి. మరి మనుషులు చనిపోతే ఏమన్నా అటవీ శాఖ అధికారులను ముద్రని తెలియజేస్తారా? అర్థం కావడం లేదు. అప్పుడు ఇప్పటికైనా అటవీ శాఖ వారు మేల్కొని ఈ యొక్క చిరుతపులు ఏవైతే ఆధునిక కొండలో తిరుగుతున్నాయో వాటికి మత్తుమంది ఇచ్చి తీసుకెళ్ళి అడవులు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేనిడల పెద్ద ఎత్తున వారికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ ఆదోని.